40లో 50లో స్లిప్ డిస్క్ వచ్చేది ఇప్పుడు 18 ఏళ్ళకి ఎందుకు వస్తుంది? నిన్న ఒక 18 ఇయర్స్ అమ్మాయి బిందె ఎత్తుతుంటే నడుము పట్టేసింది డాక్టర్ అని వచ్చింది. చాలా సివియర్ పెయిన్ ఉంది. సరే అని స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే డిస్క్ అనేది స్లిప్ అయింది. 40లో 50లో స్లిప్ డిస్క్ వచ్చేది ఇప్పుడు 18 ఏళ్ళకి ఎందుకు వస్తుంది? చూద్దాం. మన వెన్నుపూసలో బోన్స్ ఉంటాయి. ఒకదాని పైన ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. దాని మధ్యలో డిస్క్స్ ఉంటాయి. ఈ డిస్క్స్ అనేవి కుషన్ లాగా ఉంటాయి. ఇవి మనం జంప్ చేసినప్పుడు ముందు కొంగినప్పుడు షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. అంటే పైన ఎక్కువ ప్రెజర్ పడకుండా అది స్ట్రెస్ ని తీసేసుకుంటాయి. కానీ చాలా సేపు కూర్చోవడం, పూర్ పోస్టర్, ఇలా స్లౌచ్ అవ్వడం అండ్ దీనికి తోడు మన ఫోన్, ల్యాప్టాప్ అండ్ జిమ్ లో గైడెన్స్ లేకుండా హెవీ వెయిట్స్ ఎత్తడం వల్ల ఆ డిస్క్స్ అనేవి క్రాక్ అయ్యి డిస్క్స్ బయటకు వస్తాయి. దీనికి తోడు డీహైడ్రేషన్ వల్ల కూడా డిస్క్స్ అనేవి వీక్ అవుతాయి. ఎందుకంటే ఆ డిస్క్ లో 80% వాటరే ఉంటుంది. సో ఇలా బయటకు వచ్చిన డిస్క్ నరం పైన ఒత్తిడి వేయడం వల్ల ఆ నరం ఎక్కడి వరకు వెళ్తుందో ఆ కాలంతా లాగడం, తిమ్మిరి, మంట, నొప్పి ఇలాంటి సింటమ్స్ వస్తాయి. దీన్నే మన వాడుక భాషలో సయాటికా అంటాం. సో మీరు బెడ్ కి ఫిక్స్ అయ్యే కంటే ముందు మీ స్పైన్ ని ఫిక్స్ చేసుకోండి. ఎలా అంటే ఎక్కువసేపు నించోవడం, అంటే ఎక్కువసేపు కూర్చోకపోవడం, అటు ఇటు వాకింగ్ చేయడం, స్ట్రెచింగ్ చేయడం, మీ కోర్ ని స్ట్రెంథెన్ చేసుకోవడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ బ్యాక్ పెయిన్ ని ఇగ్నోర్ చేయకండి. మీకున్నది ఒకే ఒక స్పైన్, దాన్ని మీ ఫోన్ కంటే వాల్యుబుల్ గా చూసుకోండి.